అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐటీఎల్జీ టోకెన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది కేవలం కొనుక్కోవడమే కాకుండా సంపాదించుకునేలా డిజైన్ చేసిన ఒక కొత్త రకం డిజిటల్ ఆస్తి. మరి 2026 నాటికి దీని ప్రణాళికలు ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు చూద్దాం. సాధారణంగా డిజిటల్ ఆస్తుల్ని మనం డబ్బుతో కొంటాం కదా, కాని కేవలం మన భాగస్వామ్యం ద్వారా, మన యాక్టివిటీ ద్వారా ఒక టోకెన్ను సంపాదించుకోగలిగితే ఎలా ఉంటుంది? అదే ఐటీఎల్జీ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన అన్నమాట. ఇది కేవలం ఒక పెట్టుబడి సాధనం కాదు, ఒక కమ్యూనిటీని నిర్మించే ప్రయత్నం. సరే, ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐటీఎల్జీ ప్రస్తుతం ఏ దశలో ఉంది? 2026 నాటికి కూడా ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అంటే ఇదింకా పూర్తిస్థాయిలో మార్కెట్లోకి రాలేదన్నమాట. కొన్ని ప్లాట్ఫామ్లలో దీన్ని ప్రివ్యూ మోడ్లో లిస్ట్ చేశారు. అంటే దీని అర్థమేంటంటే, దీన్ని మనం బిట్కాయిన్ లాగానో లేదా ఇతర పెద్ద కరెన్సీల లాగానో ఫ్రీగా కొనలేము, అమ్మలేము. ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉందనడానికి ఇదొక సూచన. మరి ఈ ప్రివ్యూ స్టేటస్కి, మామూలుగా ట్రేడ్ అయ్యే ఆస్తికి అసలు తేడా ఏంటి? చూడండి, ట్రేడ్ అయ్యే ఆస్తి ధర పూర్తిగా మార్కెట్ డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. కానీ ఐటీఎల్జీ అలా కాదు. ప్రస్తుతానికి దాన్ని ట్రేడ్ చేయలేం. దాని లభ్యత కూడా చాలా తక్కువ. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఐటీఎల్జీ వెనుక ఉన్న అసలైన ఒక కీలకమైన ఆవిష్కరణ ఇదే, ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్. ఇంటర్నెట్లో మనం మాట్లాడేది నిజమైన మనిషితోనా లేక ఒక కంప్యూటర్ బాట్తోనా అని ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? ఈ వ్యవస్థ ఆ సమస్యను పరిష్కరించడానికే వచ్చింది. దీని లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఆన్లైన్లో జరిగే మోసాలను, బాట్లతో చేసే మ్యానిపులేషన్ను అరికట్టడం, నకిలీ ఖాతాలను, ఆటోమేటెడ్ ప్రోగ్రాంలను సిస్టమ్ నుండి పూర్తిగా తీసేసి కేవలం వెరిఫై చేసిన నిజమైన మనుషులతో ఒక సురక్షితమైన, నమ్మకమైన నెట్వర్క్ను తయారు చేయడం. సరే, ఇప్పుడు ఈ టోకెన్ని అసలు ఎలా పంపిణీ చేస్తున్నారు? అంటే ఇది కమ్యూనిటీ చేతుల్లోకి ఎలా వెళ్తుందో చూద్దాం. ఈ పంపిణీ అనేది ఒక పద్ధతి ప్రకారం 3 దశల్లో జరుగుతుంది. ఇందులో మొదటి దశ అంటే క్లెయిమ్ పీరియడ్ ఇప్పటికే ముగిసిపోయింది. ప్రస్తుతం రెండో దశ అంటే ఎయిర్డ్రాప్ ద్వారా అర్హులైన వాళ్లకు టోకెన్లను పంచుతున్నారు. ఇక భవిష్యత్తులో మూడో దశలో భాగంగా దీన్ని పెద్ద ఎక్స్చేంజ్లలో లిస్టు చెయ్యాలనేది వాళ్ల ప్లాన్. ఇక్కడే ఐటీఎల్జీ చాలా ఇతర టోకెన్ల కన్నా భిన్నంగా కనిపిస్తుంది. దీన్ని కొనడం కంటే కూడా సంపాదించడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇది టోకెన్ విలువను, దాని కమ్యూనిటీని ఎలా మారుస్తుందో చూడాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే, నెట్వర్క్లో యాక్టివ్గా ఉండటం, కమ్యూనిటీకి ఏదైనా మంచి చేయటం, ఇంకా సురక్షితంగా, నమ్మకంగా ప్రవర్తించడం ద్వారా మాత్రమే ఈ టోకన్లను సంపాదించగలం. ఇది కేవలం డబ్బు లావాదేవీల గురించి కాదు, సహకారం, మంచి ప్రవర్తన గురించన్నమాట. ఈ వాక్యం ఈ ప్రాజెక్ట్ యొక్క అసలు ఉద్దేశ్యాన్ని పర్ఫెక్ట్గా చెప్తోంది. సురక్షితమైన, ధృవీకరించబడిన, కమ్యూనిటీ కేంద్రీకృత ప్రవర్తన ద్వారా సంపాదించుకునేలా రూపొందించబడింది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, ఒక ఫిలాసఫీ. సరే, సంపాదించాం. మరి ఈ టోకెన్తో అసలు ఉపయోగమేంటి? దేనికి వాడాలా దీన్ని? ఇది ఒక యూటిలిటీ టోకెన్. అంటే ఇది మొత్తం ఇంటర్లింక్ నెట్వర్క్ను నడపడానికి ఒక ఇంధనం లాంటిది. ఆ నెట్వర్క్లో ఏ పని జరగాలన్నా ఈ టోకెన్ అవసరమవుతుంది. దీని ఉపయోగాలు ప్రధానంగా 3 రకాలుగా ఉన్నాయి. మొదటిది మన డిజిటల్ ఐడెంటిటీని అంటే గుర్తింపును మేనేజ్ చేయడం. రెండోది మన ఆన్లైన్ రెప్యుటేషన్ను అంటే ప్రతిష్టను నిర్మించడం. మన మంచి ప్రవర్తనకు ప్రతిఫలంగా టోకెన్లు రావచ్చు. ఇక మూడోది నెట్వర్క్లోని ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడం. నెట్వర్క్ తన ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్డ్గా ఉంచడానికి బర్నింగ్ మెకానిజం అనే పద్ధతిని వాడుతుంది. అంటే కొన్ని టోకన్లను శాశ్వతంగా సర్క్యులేషన్ నుండి తీసేస్తారు. దీనివల్ల టోకన్ల సరఫరా కంట్రోల్లో ఉండి మిగిలిన టోకన్ల విలువ పెరిగే అవకాశం ఉంటుంది. సరే, ఇదంతా బాగుంది. మరి దీని భవిష్యత్తు ఏంటి? జనవరి 2026 నాటికి మార్కెట్లో దీని పరిస్థితి ఏంటి? చివరగా అది కూడా చూద్దాం. జనవరి 2026 నాటికి ఈ టోకెన్కు ఒక స్థిరమైన మార్కెట్ ధర అనేది లేదు. ఎందుకంటే మనం ముందే అనుకున్నట్టు ఇదింకా బహిరంగంగా ట్రేడ్ అవ్వట్లేదు. ఇంకా ప్రాజెక్ట్ నిర్మాణ దశలోనే ఉంది. దీనికి కారణాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ధరలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా దీని లభ్యతను కూడా ఉద్దేశపూర్వకంగానే పరిమితం చేశారు. ఇవన్నీ ప్రస్తుత పరిస్థితికి కారణాలు.
కాబట్టి మొత్తంగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఐటీఎల్జీ అనేది నిజమైన మనుషుల గుర్తింపుపై దృష్టి పెట్టిన ఒక కొత్త రకం టోకెన్. దీన్ని కొనడం కాదు, మన భాగస్వామ్యం ద్వారా సంపాదించుకోవాలి. ప్రస్తుతం ఎయిర్ డ్రాప్ ద్వారా పంపిణీ జరుగుతోంది. భవిష్యత్లో ఇది ఇంటర్లింక్ నెట్వర్కుకు పునాదిగా పనిచేస్తుంది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర తీసుకొస్తోంది. డిజిటల్ ఆస్తులను నిజమైన మానవ గుర్తింపుతో ముడిపెట్టడం, మనం ఆన్లైన్లో ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానాన్ని, మన ఆన్లైన్ ప్రపంచాన్ని నిజంగా మార్చగలదా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.